మనతోటి కన్నా రజనీ గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. రజనీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో సంపద సృష్టికి సమయం పడుతుంది అన్నది వైసీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అమ్మకు వందనం ఇమీడియట్గా అమలు చేయాలంటున్నారు. ప్రతి ఆడబిడ్డకి 15 సంవత్సరాల వయసు దారిన ఆడబిడ్డకి 1500 ఇస్తామన్నారు, ఇమీడియట్గా అమలు చేయాలంటున్నారు. ఏదైతే కూటమి హామీ ఇచ్చారో ఉచిత బస్సు కానీ ఇచ్చిన హామీలన్నీ కూడా ఇంకెప్పుడు అమలు చేస్తారని చెప్పేసి గర్జిస్తూ ఉన్నారు. కానీ వారు పార్టీ మాజీ ఎమ్మెల్యే మాత్రం వారికి కొంత టైం ఇవ్వాలి మనం అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఎందుకట్లా సార్? ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం పిలుచుకునే పరిస్థితిలో ఉంది సార్. ఊపిరి పీల్చుకునే పరిస్థితిలో ఉంది. వెంటనే ఇప్పుడే ఒక ఇక్కడి నుంచి ఇక హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అంటే నేను ఒకటే చెప్తాను సార్, రీసౌండ్ వస్తుంది. మీరు కంటిన్యూ చేయండి రజనీ గారు. సార్, ఇక్కడ ఏమవుతుంది, కొన్ని కంపెనీలు స్వయంగా తీసుకునే పరిస్థితి ఉంది కొన్ని కంపెనీల వాళ్ళు. అదే రకంగా కొన్ని దేశాల వారు, అంటే మీకు తెలియని విషయం ఏంటంటే విజనరీ ఉన్న వ్యక్తి మైండ్ లో ఏముందో ఈ రోజు కూడా ఆయనకి తప్ప మాకెవరికి తెలియదు సార్. కానీ నిన్నటి రోజు సార్, ఒక 1 వీక్ బ్యాక్ ఒక వియత్నాం కంపెనీ వాళ్ళు సడన్ గా ఒక హోటల్లో కలిసారు. వారు మీ టీవీలో రెగ్యులర్ గా డిబేట్స్ చూస్తామండి, చాలా బాగా మాట్లాడతారు అన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మేము వియత్నాం నుంచి వచ్చాం, ఇక్కడ ఆంధ్రాలో ఎస్పెషల్ గా అమరావతిలో 1000 ఎకరాలు తీసుకుని స్మార్ట్ సిటీ కట్టాలన్నారు సార్. మేము బాబు గారిని కలవడానికి వస్తున్నాం, టూరిజం శాఖకు సంబంధించి కందులు దుర్గేష్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారన్నారు. వియత్నాం అనేది ఒక చిన్న కంట్రీ, అది ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిలో 1000 ఎకరాలు తీసుకుని స్మార్ట్ సిటీ అంటే అక్కడే కంపెనీలు, అక్కడే హోటళ్లు, అక్కడే సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్, ఎలక్ట్రిక్ బస్సులు అన్ని వచ్చేస్తాయి అంటే సార్. అసలు 22,000 ఎకరాలు ఆస్ట్రేలియాలో కూడా ఇలాగే డెవలప్ చేశారట. ఆవిడ చెప్పారు, వియత్నాం ప్రెసిడెంట్ గారు వచ్చారటండి వాళ్ళ ఢిల్లీలో, ఇవాళ జరిగిన ఇన్సిడెంట్. ఆయన అన్నారట, బుద్ధిజంలో అందరూ గయా చూసి వెళ్ళిపోతారు, కానీ అమరావతి అనే ఒక ప్లేస్ కూడా ఉంది అంటూ ఈ రోజు వియత్నాంకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ప్రెసిడెంట్ గారికి చెప్పే ప్రయత్నం చేశారట. తద్వారా వియత్నాం టు డైరెక్ట్ గా కలకత్తాకు ఉండేది గన్నవరానికి కానీ వైజాగ్ కానీ స్పెషల్ ఫ్లైట్ వేయమని అడిగారట. కనపడకుండా ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంది సార్. 33,000 ఎకరాలు ఏంటి అనేది ఈ రోజుకి ఈ క్షణానికి మాకు తెలీదు సార్. అంత భూమి రాజధానికా, ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారంటే ఒక విజన్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు సార్. అంటే చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళకి, ఆయనతో పనిచేసిన దీర్ఘకాలిక అనుభవం ఉన్న వారికి తెలుసు సార్. అలాంటి వారికి అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు అర్థమవుతుంటే రోజు రోజుకి ఇంత మైండ్ లో పెట్టుకున్నారా. అందుకే ఆయన పేరే విజనరీ సార్, అవతలోడి పేరు ప్రెజనరీ సార్. ఇక దాంట్లో మార్పే లేదు. ఒక చిన్న కంట్రీనే ఆంధ్ర రాష్ట్రాన్ని మేము డెవలప్ చేస్తాం, మీ 1000 ఎకరాలు మాకు ఇవ్వండి అంటూ బాబు గారి దగ్గర నెక్స్ట్ మంత్ అక్కడ ప్రెసిడెంట్ వచ్చి ప్రపోజల్ పెడతారు సార్. మీరు నమ్ముతారా? వస్తారు చూడండి. టూరిజం కోసం స్పెషల్ ఫ్లైట్ వేస్తారట గన్నవరానికి, వైజాగ్ కి. మనం వినాలా? ఏంటిది? బుద్ధగయ తర్వాత మన అమరావతి అంటే సార్, బుద్ధగయ తర్వాత అమరావతినట. బుద్ధుడికి సంబంధించిన శిలాఫలకాలు దీనికి సంబంధించిన ఇక్కడనట. ఇంత గొప్పగా ఆ పేరు ఆలోచించే దాంట్లో ఉంది చూడండి సార్. ఆయన దాడి కృష్ణాయపాలెం ఉంది, ఎన్ని పేర్లు లేవు సార్. ఆ పేరు ఎందుకు చూస్ చేసుకున్నారు? ఈ రోజు ఆయన అంటున్నారు అమరావతి, యా వెర్ ఇస్ ద క్యాపిటల్ అంటే ఆంధ్ర క్యాపిటల్. యా ఎగ్జాక్ట్లీ, అమరావతి బుద్ధగయ నుంచి అందరు వెళ్ళిపోకండి, టూరిజం ఇక్కడ కూడా డెవలప్ చేయండి అన్నారట. ఇక చాలదా సార్? సో కొంత సమయం ఇస్తే డెవలప్మెంట్ అనేది బిగిన్ అయింది. అంత సమయం కూడా అక్కర్లేదు బాబు గారికి అనే రకంగా కళ్ళ ముందు ఆధారాలు చూస్తే బాబు గారి మైండ్ లో ఇదే కాబోలు ఉండింది. ఇంకా కూడా పక్క రాష్ట్రాలు, పక్క దేశాలు వచ్చి ఇక్కడ కంపెనీలు, ఫ్యాక్టరీలు పెట్టి హైటెక్ సిటీని మరపించే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి ఉండబోతుంది. ఢిల్లీని తలదన్నే రాజధాని కడతానని ఢిల్లీ వాళ్ళ మీదే సవాల్ విసిరినప్పుడు అరే సెంట్రల్ తో కోఆర్డినేషన్ ఉండాలి అంటే ఉండాలేమో, కానీ పక్క దేశాల కోఆర్డినేషన్ కూడా ఆయనకు ఉంది సార్. బిల్ క్లింటన్ లాంటి వ్యక్తితోనే గంట పిచ్చాపాటి పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఒక హెల్త్ మినిస్టర్ సార్, ఒక శనక్కాయల అరుణ లాంటి పాపం హెల్త్ మినిస్టర్ బిల్ క్లింటన్ గారి ముందు కూర్చొని మాట్లాడిన అవకాశం కల్పించిన మహోన్నత వ్యక్తి చంద్రబాబు గారు సార్. సో ఇటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం ఆయన చేతిలో ఉంది.
ఖచ్చితంగా గొప్పగా తీర్చిదిద్దుతారు. 1వ తారీఖు పెన్షన్లే కాదు, మనం అనుకున్న దానికంటే రెట్టింపు పక్క రాష్ట్రాల వాళ్ళు వచ్చి మన రాజధానిలో బతుకు తెరుగు ఎదుక్కోపోతే అది బాబు గారి ప్రభుత్వమే కాదన్నంత గొప్పగా ఛాలెంజ్ చేస్తారు సార్. ఎప్పుడండి, ఎన్ని అందుకే సంవత్సరాలకి? ఇప్పుడు ఎప్పుడు అంటాడు ఎన్ని సంవత్సరాలకి? అనుభవజ్ఞులు రాజకీయ దురంధరులు అంటే బహుశా ఇదే కావచ్చు సార్. మాకు కూడా అనుభవం పెరుగుతుంది ఆయన వల్ల. సార్, విధ్వంసానికి చాలా తక్కువ టైం పడుతుంది. బ్రహ్మనాయుడు అదే గారు concept అవును, చేయాలంటే అవును, అది కొంచెం correct, టైం అది పడుతుంది. correct. మీరు చూడాలా 5 సంవత్సరాలు మొత్తం జరిగింది విధ్వంసమే. ఇప్పుడు నిర్మాణం చేసేటప్పుడు కొంచెం ఓపికగా ఉండాలా. 100% ఓపిక కాదు సార్, ఇంకా తొందరగానే అయిపోతుంది. ఎక్కడ పెట్టారో కొంచెం చెప్పరా? కార్పొరేషన్ మీద అప్పులు, బిల్డింగ్ల మీద అప్పులు తెచ్చేసేసారు. అప్పులు తెచ్చి ఇల్లు గడుపుతా ఉంటే కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతుంది అన్నట్టుగా ఖజానాను కరిగిపోయింది. కార్పొరేషన్ మీద అప్పులు కుప్పలు తెప్పలుగా వచ్చిపోయినాయి. పోనీ మందుబాబులు తాగుతున్నారు, ఆయన కమన్నా కడదామంటే తాగుబోతులను 25 ఏళ్లకి తాకట్టు పెట్టిన గౌరవ ప్రభుత్వానికి మనం ఏమనలేం. ఎల్ఐసీలు, ఇన్సూరెన్స్లు, పిఎఫ్లు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా తాకట్టు పెట్టేస్తే పోయేది పాపం. వాళ్ళ జీతాలు కూడా టైంకి ఇవ్వలేని పరిస్థితి. శ్మశానం తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి వస్తువు తాకట్టు, ఆఖరికి సచివాలయం తాకట్టు పెడితే ఏమన్నాడండి మా కొడాలని అన్నయ్య, పెడతారు. ఏంటంటే ప్రభుత్వానికి ఆ మాత్రం హక్కులు ఉండవా అంట. ఇలా ఉంటది పరిపాలన తెలియనోడికి పరిపాలన ఇస్తే పిచ్చోడి చేతుల్లో రాయలాగా అటు ఇసిరాడు, ఈస్ట్ ఇసిరాడు, ఇటు ఇసిరాడు, అటు కర్నూలు వైపు ఇసిరాడు, వైజాగ్ వైపు ఇసిరాడు, అమరావతి నేను మోయలేను, నేను ఇసరలేను అన్నాడు. అరే నువ్వు డెవలప్ చేయలేవయ్యా, కానీ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి డెవలప్ చెయ్యాలి అనే ఆలోచన ఆయనకి లేదు, చాలా మందికి లేదు, మా లాంటి వాళ్ళకి లేదు సార్. కానీ విజనరీ ఉన్న వ్యక్తి అతని మైండ్ లోనే ఉంది సార్. మనం ఏమీ డెవలప్ చేసుకోవాల్సిన పనిలే. వియత్నాం లాంటి కంట్రీలు, ఆస్ట్రేలియా లాంటి కంట్రీలు, సింగపూర్ లాంటి కంట్రీలు వచ్చి మేమే డెవలప్ చేసుకుంటాం క్యాపిటల్ ని, వీ నీడ్ క్యాపిటల్ అనే పరిస్థితుల్లో ఈ ఇన్ని వేల ఎకరాలు కూడా సరిపోని పరిస్థితి అవుతుంది సార్ రాజధాని. అందుకనే దీర్ఘాలోచన చేసి ఆయన అంత భూమి కలెక్ట్ చేశారు. సో హ్యాట్స్ ఆఫ్ అండి. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గర మేడం. ముందర రేగ లక్ష్మణరావు గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. లక్ష్మణరావు గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు గుడ్ ఈవినింగ్. ఏంటి కేతిరెడ్డి గారి వ్యాఖ్యలు ఎలా చూద్దాం? మొత్తానికి ఆయన కూడా జంపు కొడుతున్నారు అనుకోవచ్చా? బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, ప్రైమ్ లైన్ న్యూస్ వీక్షలకి, యజమానికి హృదయపూర్వక నమస్కారాలు. కేతిరెడ్డి గారు చాలా ఉందాతనంగా, చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. తప్పులేదు, ఆయన యొక్క అభిప్రాయం చెప్పారు. ఏమని అన్నారు? సంపద సృష్టించే కర్త చంద్రబాబు నాయుడు గారు, కొంచెం టైం ఇవ్వాలి సంపద సృష్టించడానికి. ఎందుకంటే ఆయన సంపద సృష్టించిన తర్వాత కదా సంక్షేమ పథకాలు కానీ అలాగే రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తారన్నారు. ముందు ఆయన సంపద సృష్టించక ముందు మనం అడగడం ఎందుకు? ఆయనకి ఎంత టైం పడుతుందో మనం చూద్దాం. సంపద సృష్టించిన తర్వాత ఇస్తారు, కంగారేంటి? మన ఈ ఒక 6 నెలలు టైం ఇద్దాం, లేదా ఈ 5 నెలలు 6 నెలలు ఆగుదాం, ఈ లాస్ట్ ఇయర్ వరకు ఆగుదాం అని ఆయన చెప్పారు. ఆయన ఉద్దేశం చెప్పారు, తప్పులేదు. నేనేమంటానంటే వెల్త్ క్రియేటర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, విజనరీ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 35,000 ఎకరాలుగా ఆయన మరి ల్యాండ్ పూలింగ్ దగ్గర తీసుకున్నారో, ఆ 35,000 ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద స్విమ్మింగ్ పూల్ అక్కడ ఉందండి. మీరు ఈరోజు చూడలేదా? మొత్తం అంతా స్విమ్మింగ్ పూలే కదా, ఎక్కడ చూసినా వాటరే కదా. సచివాలయ వ్యవస్థ ఏదైతే సెక్రటరియట్ ని కడతాను అని చెప్పిన ప్లేసు వీళ్ళు పునాదులు వేసి ఆపిస్తే ఇప్పుడు 6 నుంచి 12 అడుగుల లోతులో వాటర్ ఉందండి అక్కడ. పట్టించుకోవాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారు పునాదులు కృష్ణానదిలో మునిగిపోయింది. కృష్ణానదిలో మునిగిపోయి ఉంది ఇప్పుడు. అటువంటి విజనరీ, ఈ విజనరీకి తెలియలేదా? వరదలు వస్తే వర్షాలు వస్తే కృష్ణానది నీళ్ళ ద్వారా అమరావతి అంతా మునిగిపోతుంది, అమరావతి అంతా నేలపాలైపోతుంది. విజనరీకి అర్థం కాలేదు అంటే బ్రహ్మనాయుడు గారు. వైసీపీ కార్యకర్తలకి ఇంకా బుద్ధి రానట్టుంది. టీడీపీ నాయకులు అంటారు ఇలా తీసుకొచ్చారని, అవి ఎక్కడ పెట్టారో చెప్పాలి. 16 లక్షల ఇలాంటి కోట్ల పెట్టుబడులు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పెట్టించారో, అభివృద్ధి చెందిందో చెప్పాలి. చెప్పలేని ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు. మళ్ళీ మీరు ఏదో కట్టుకట్టలు పెట్టండి. అమరావతి అమరావతి గురించి ఆపింది ఎవరు? అమరావతిలో అభివృద్ధి మాట్లాడే హక్కు మీకుందా?
దాని గురించి చెప్పాలి. అక్క అంటే అక్క అమరావతి గురించి మీరు మాట్లాడే మాట్లాడుతుంటండి. హక్కు మీకు అక్క గురించి మీరు మాట్లాడండి. మీ జాతి మూడు పార్టీలు ఎలక్షన్లోకి వచ్చి మీకు చాలా మూడు పార్టీలతో ఆ అధికారం మీరు అధికారంలోకి వచ్చి మీరు మాట్లాడతారంటే ఏ రోజైనా సింగిల్ గా పోటీ చేసే దమ్ము ధైర్యం మీకుందా? ఏది మీ జీవితంలో ఒక సింగిల్ గా పోటీ చేసిందా టీడీపీ కానీ? అరే ఏం మాట్లాడతారు మీరు? సింగిల్ గా పోటీ చేసి చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యే గాను, లోకేష్ గారి ఎమ్మెల్యే గాను, పవన్ కళ్యాణ్ గారి ఎమ్మెల్యే గాను గెలిస్తే అందరూ అర్చిస్తారు. ముగ్గురు నలుగురు కలిసి అది ఎవరి వల్ల అవ్వదు. ఒక్క నిమిషం మీ భాషలోనే నేను చెప్తా ఉన్నా. మీ భాషలోనే చెప్తా. పిల్లల్ని కనిపెడితే ఆ ముగ్గురికి ఎవరు తెలియదు. DNA టెస్ట్ చేయాలి. అలా ఉంది పరిస్థితి. సింగిల్ గా పారిపోయాడు. ఆయనకి చూసుకొని మీరు ఏమన్నా ఉంటే ఏం మాట్లాడతారండి మీరు? రాబోయే రోజుల్లో ఏం మాట్లాడతారు? సింగిల్ గా ఈరోజు జైల్లో ఒక కూర్చోబోతున్నాడు. విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మీకు సూపర్ సిక్స్ రాలేదయ్యా, తెలివి రాలేదు. ఇదైతే 18 సంవత్సరాలు దాటినంటే మహిళలకి మీరు 1500 ఇస్తానన్నారు. అది ఎప్పుడు ఇస్తారు? ఇస్తామా? ఈ సంవత్సరం ఇద్దామా ఇస్తారా? వద్దా? వచ్చే సంవత్సరం ఇస్తే ఇస్తారా? మంచిదంటారా? దానికి ఇవ్వకుంటే సమాధానం మంచిదంటారా? చెప్పండి. ప్రతి ఇవ్వమంటారా వద్దా? విద్యార్థికి కూడా చదివిన మేము విద్యార్థులకి ఇవ్వాలనుకున్నాం. 15,000 ఇస్తామన్నారు. మేము ఈ సంవత్సరం ఇస్తారా? ఇవ్వాలనుకుంటున్నామయ్యా. వచ్చే సంవత్సరం ఇస్తారా? దానిపై సమాధానం మేము చెప్పండి. ఇవ్వాలనుకుంటున్నాం. మీరు మేము ఇవ్వాలనుకుంటున్నాం. ఫ్రీగా 3 చెప్పిన సిలిండర్లు మాట ఇస్తానన్నారు. ప్రకారం మేము ఈ సంవత్సరంలో ఇవ్వాలనుకుంటున్నాం. అమలు చేస్తారా? రేపు కొత్త మీరు సంవత్సరంలో వద్దంటారా? అమలు చేస్తారా? దానికి మేము సమాధానం చెప్పండి. ఇవ్వాలనుకుంటున్నాం. 27 మీరు దళిత పథకాలు వద్దనుకుంటున్నారా? తీసిస్తే మేము సంక్షేమ పథకాలతో పాటు ఈ రాష్ట్రంలో పోలవరాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాం. అమరావతిని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనుకుంటున్నాం. అన్ని కులాలు మెరుగైన స్థితికి కల్పించాలనుకుంటున్నాం. 10,000 ఇచ్చి మీరు జీతాలు బీసీలని పెంచాలన్నారు. రక్షణ చట్టం కల్పించాలనుకుంటున్నాం. ఇంటింటికి సురక్షిత మంచినీరు ఇవ్వాలనుకుంటున్నాం. చెప్పిన ప్రతి ఒక్కటి చేయాలనుకుంటున్నాం. వాలంటీర్లు కూడా లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. ఇప్పుడు 2000 నుంచి 3,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు పడితే చంద్రబాబు నాయుడు గారికి 5 రోజులు కూడా పట్టలేదు. కూటమి ప్రభుత్వం 3,000 నుంచి 4,000 రూపాయల సంతకం పెట్టి గత 3 నెలలు కూడా కలుపుకొని 7,000 రూపాయలు పోయిన నెల 1వ తారీఖు ప్రతి ఒక్కరికి అవ్వ తాతలకి వెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ కన్నీళ్లు దిడిచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. వాలంటీర్లు లేకపోతే పంచలేమని చెప్పి ఎలక్షన్ వాళ్ళని తిప్పలు పెట్టారు. మీరు వాలంటీర్లు లేకుండా కూడా ఎన్నికలప్పుడు ఏడిపించారు. మీరు వాలంటీర్ లేకపోతే ఇవ్వలేమని చెప్పి ఆపేశారు. ఊరేగించారు సార్. 1000 రూపాయలు ఎంట్రీలు పెంచేశారు. 3 నెలలు కలిపి ఇచ్చేశారు. మీరు మంచిదే. రజనీ గారు ఒక నిమిషం ఇచ్చారు. మంచిదే. మేము దఫాలుగా 250 ఎందుకు పెంచుకొచ్చామంటే అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా ఎక్కడ కూడా ఏ సంక్షేమ పథకాలకు కూడా ఆపకుండా ఉండడానికి బ్యారేజ్ చేసుకుని ఆర్థిక మూలాలు అన్ని కూడా బ్యారేజ్ చేసుకుని వెళ్ళాం. పెట్టారు కదా. 1000 రూపాయలు పెంచారు కరెక్టే. ఏమంటున్నారు? ఆర్థిక మూలాలు లేవు, సంపద లేదు, రాష్ట్రం అధోగతిపాలు అయిపోయింది, ఇప్పుడు తెప్పలు అయిపోయినాయి అన్నప్పుడు 1000 రూపాయలు నేను ఎవరు పెంచమన్నాడు? ఎవరు పెంచమన్నారా? అది దీన్ని బట్టి అర్థమైంది సార్. వీళ్ళకి మేము చేసే పథకాలు అమలు కాకూడదు, వీళ్ళలాగే దొంగ మాటలాగా మేము నింపుకోవాలా, అప్పుడే ప్రజలు తరిమేస్తారని వీళ్ళ ఉద్దేశం. వీళ్ళ 151 ఎట్లా 11 చేశారో అట్లా కూడా మేము అవ్వాలనేది వీళ్ళ ఉద్దేశం. అది వీళ్ళ బాధ కాదు. ఇక్కడ లక్ష్మణరావు గారు మీరు ఒక మాట బ్యాలెన్స్ తప్పారు. ఎవరు పెంచమన్నారు అని అడిగారు. అంటే ఎవరు పెంచమన్నారంటే మిమ్మల్ని అడిగి పెంచాలా? జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి చంద్రబాబు నాయుడు గారు 3,000 4,000 అడిగారు. మీరు ఆర్థిక పరిస్థితులు తెలుసు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తెలుసు, ఒక విజనరే కదా ఆయన. మీరు పెంచారు, ఇచ్చారు. అలాగే 15,000 ఎండ ఇవ్వాలి కదా, అలాగే నిరుద్యోగులు 3,000 ఎండ ఇవ్వాలి కదా, అలాగే 1,500 ఎండ ఇవ్వాలి కదా. 1000 రూపాయలు ఇచ్చేసాం. నరసింహప్రసాద్ గారు లక్ష్మణరావు గారిని ప్రభుత్వ సలహాదారులుగా పెట్టుకోండి. దండం ఆయనకి. ఆయన చెప్పేది 1000 రూపాయలు ఎందుకు పెంచారంటాడు, మళ్ళీ అన్నీ ఎందుకు ఇవ్వలేదు అంటాడు.
ఆర్థిక పరిస్థితి బాగలేదు ఒకటి 1000 తర్వాత పెంచారంటాడు. ఆయన సేమ్ అన్ని ఎందుకు కాదు ఇవ్వలేదు? లక్ష్మణరావు గారిని నేను ప్రభుత్వ ఏదో సలహాదారుని ఇచ్చేసా. పెట్టుకోండి. అని గొప్పలు చెప్పుకోవడానికి నేను చెప్తూ ఉన్నా. ఇలా వాసనే ఒక ఉంది నిమిషం సార్ ఆలోచించాలి మీరు. ఇదే వాలంటీర్ వ్యవస్థ పైన పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు బ్రహ్మనాయుడు గారు? ఆ. వాలంటీర్ వ్యవస్థ డేటా అంతా కూడా మీరు సేకరించి వాళ్ళని ఎవరో సరైన మార్గంలో వాడుకోలేదు. అసాంఘిక శక్తికి ఇస్తే ఒంటరి మహిళల్ని మీరు- yes, ఒంటరి మహిళలు yes, హ్యూమన్ ట్రాఫికింగ్ yes. జరుగుతూ ఉంది. 30,000 మంది తప్పుడు పోయాలని చెప్పినటువంటి మీరు పవన్ వాళ్ళని కళ్యాణ్ గారు. సరైన మార్గంలో ఇదే చంద్రబాబు వాడుకుంటే నాయుడు ఇలాంటి గారు జరగవు. బోనస్ సంచులు మీరు ఓకే. కూడా జనసేనలో ఉన్నారు. లక్ష్మణరావు గారు బోనస్ అప్పుడు సంచులు మీరు కూడా జనసేనలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు వాళ్ళకి గారు బాధ్యతాయుతంగా 10,000 వాడుకుంటాం. ఎందుకన్నారు? వాళ్ళు కూడా ప్రభుత్వానికి 10,000 జవాబుదారీగా ఎందుకన్నారు? ఉండేటట్టుగా కాదు చేస్తాం. ఇప్పుడు వాలంటీర్లకి 5,000 10,000 చేయటం మీకు సంతోషమేనా వద్దంటారా? వద్దా? ఒక నిమిషం సార్, మీ ఇష్టం. వాలంటీర్లకి 5,000 నుంచి 10,000 చేయడం సంతోషమే. ఆ. కానీ ఎప్పటి నుంచి ఇస్తారు? వాళ్ళకి రిక్రూట్మెంట్ ఏంటి? నీకు చెప్పాలా? ఉన్న 2,60,000 మంది నీకు చెప్పాలా? మేము ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి వాలంటీర్లకే ఇస్తారా? లేదు అయ్యా, 1,00,000 మంది రాజీనామా చేశారు, వాళ్ళు నీకు చెప్పాలా? జగన్మోహన్ రెడ్డికి చెప్పాలా? కార్యకర్తలు వేసుకుంటారు. ఆరికి దానికి చెప్తే చాలు. క్లారిటీ ఇవ్వండి. 10th క్లాస్ అర్హత, ఇంటర్మీడియట్ అర్హత, డిగ్రీ అర్హత, ఏంటి అర్హత? ఏమి దానికి కూడా క్లారిటీ ఇవ్వమని చెప్పండి. ఏం తప్పేమి? మేము మీరు అనుసరించిన విధానాలు మేము అనుసరించాం. కాదు. మా పద్ధతి ప్రకారం మేము పరిపాలన చేస్తాం. ఇదే ప్రజలు ఎక్కడ మెచ్చుకుంటాం. జరుగుతారు? బ్రహ్మనాయుడు గారు ఎక్కడ మీ జరుగుతారు? పరిపాలన మొన్న ఒకటో తారీఖు అందరికి జీతాలు పెన్షన్లు ఇస్తే బాధపడిపోయినట్టున్నారు. ఖచ్చితంగా బాధపడతారు. జీతాలు ఇచ్చినా బాధపడతారు. వాలంటీర్లకు 10,000 చేస్తే బాధపడతారు. అవ్వాతాతల చిరునవ్వు నవ్వుతే బాధపడతారు. పెన్షన్ పంచుతా ఉన్నారు. ఉద్యోగాలు మేము మధ్య రైట్, విధానం రైట్. తీసుకొచ్చాం. అదే మధ్య విధానం మీరు అదే